హైదరాబాద్ హైటెక్ సిటీలో ఈ రోజు విశ్వకాపు తెలగ బలిజ ఒంటరి తూర్పు కాపు సంఘాల సమాఖ్య భవనానికి శంకుస్థాపన జరిగింది. 2023లో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ 7 ఎకరాల స్థలాన్ని సద్వినియోగం చేసుకునే దిశలో మరో అడుగు పడినట్టయింది. ఆదిత్య నిర్మాణ సంస్థల అధిపతి 99 టీవీ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ తోట చంద్రశేఖర్ ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని కలకాలం గుర్తుండిపోయే నిర్మాణం సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు సంఘాల సమాఖ్య కోసం 2023లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 7 ఎకరాల భూమి కేటాయించారు. ఈ స్థలంలో ఒక సంక్షేమ భవనం నిర్మించాలన్న సమాఖ్య కల సాకారం చేసే దిశలో ఈరోజు శంకుస్థాపన జరిగింది. కాపుల కోసం కేటాయించిన ఈ స్థలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక బృహత్ నిర్మాణం చేపట్టడానికి సిద్ధం కావటం శుభపరిణామమని ఆదిత్య నిర్మాణ సంస్థల అధిపతి 99 టీవీ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు. ఇది ఎప్పటి నుంచో మేము కలలు కంటున్నాం. మన కమ్యూనిటీకి ఒక మంచి మాన్యుమెంట్ లాంటి స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఎన్నో చిన్న చిన్న కమ్యూనిటీలు కూడా ఈరోజు వాళ్ళ కమ్యూనిటీ భవన్స్ ని బిల్డ్ చేసుకున్నారు. అది ఒక ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేశారు. తెలంగాణలో అయితే ఆల్మోస్ట్ ఆల్ కమ్యూనిటీస్ మనమే ఇంకా బాగా వెనకబడి ఉన్నాం అనిపిస్తుంది. సో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు వాళ్ళందరం కలిసి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన చాలా పెద్ద మనసుతో మనకి మన వాళ్ళు 5 ఎకరాలు అడిగితే మనకి 7 ఎకరాల ల్యాండ్ ఆయన ఇంత నగరం నడిపోతున్నారు. ఎలా చేసినప్పుడు చెప్పారు, మీరు త్వరగా దీన్ని బిల్డ్ చేయండి, లేకపోతే దీని మీద అసూయ, ఈర్ష్య, ద్వేషం పెట్టుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. ఇది ఎంత త్వరగా కంప్లీట్ చేసుకుంటే అది మీకు అంత బెనిఫిట్ అవుతుందని దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం అందరం ప్రయత్నిద్దాం. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీకాంతం, ఐఆర్ఎస్ అధికారులు పివి రావు, రంగిశెట్టి మంగబాబు, చింతల పార్థసారథి, వ్యాపారవేత్త ఆలివ్ మిఠాయి అధిపతి దొరరాజు, వ్యాపారి సంఘ సేవకుడు యాళ్ల వరప్రసాద్తో పాటు అమెరికన్ ప్రోగ్రెస్ తెలుగు అసోసియేషన్ ఆప్తా నాయకుడు వినయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆప్తా లాంటి సామాజిక సేవా సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థంగా ముందుకు తీసుకువెళ్లగలమని డాక్టర్ తోట చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆప్టా వాళ్ళు కూడా ఎంతో పెద్ద కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఆప్టా మన సమాఖ్య ఇద్దరు జాయింట్ గా దీన్ని కనుక ముందుకు తీసుకెళ్తే డెఫినెట్ గా ఐఎమ్ ష్యూర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డన్ వెరీ వెరీ ఫాస్ట్. ఆప్టాకి కావాల్సిన రిసోర్సెస్ కానివ్వండి, మీడియా పబ్లిసిటీ కానివ్వండి, ఏవైనా వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ. whatever the sponsorship also if you need, that also we are ready to provide. But what is most important is the networking. Networking చేస్తే 2 పాసిబుల్ అవుతాయి. మీది పాసిబుల్ అవుతుంది, ఇక్కడ ఇది పాసిబుల్ అవుతుంది. ఐ హోప్ వి యాక్ట్ యాజ్ ఎ సింబియాటిక్ రిలేషన్షిప్. మీకు మేము హెల్ప్ చేయటం, మీరు మాకు హెల్ప్ చేయటం, ఆ విధంగా చేస్తూ మీ కార్యక్రమాన్ని మన కార్యక్రమాల్ని తీసుకెళ్తామని వెళ్ళాలని అందరినీ ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ఈ సందర్భంగా సమాఖ్య ప్రతినిధులు డాక్టర్ తోట చంద్రశేఖర్ను ఘనంగా సత్కరించారు.